హాయ్ అండి. వెల్కమ్ టు వింటానంటే చెప్తా. బాగున్నారా అండి అందరూ? వింటా అంటే చెప్తా అని ఏది పడితే అది ఏం చెప్పనండి. టెన్షన్ పడకండి. యూజ్ అయ్యేదే చెప్తా. బ్రేక్‌ఫాస్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు రేపు మార్నింగ్? నేనైతే దోసలు వేద్దాం అనుకుంటున్నానండి. దోసల్లోకి పల్లీ చట్నీ కామన్ కదా! సో, నేను బొంబాయి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొరియాండర్ కావాలి. పచ్చిమిర్చి కొంచెం టమాటా కొంచెం పండింది తీసుకుంటే బెటర్. దాన్ని ముక్కలుగా కోసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. దీనికి మనకు కావాల్సింది శనగపిండి, టమాటా, పచ్చిమిర్చి అంతేనండి. ఈ ఈ మిక్సీ పట్టుకోవడానికి కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో మనం ఒక బౌల్ పెట్టి స్టవ్ మీద దాంట్లో తగినంత ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేయాలండి. అవి కొంచెం వేగాక వాటర్ పోయాలి, తగినంత వాటర్ పోయాలి. ఆ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మనకి చట్నీ థిక్‌గా కావాలనుకోండి, మనం వాటర్ తక్కువ పోసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనకి బాగా చట్నీ లూజ్‌గా కావాలి అనుకుంటే గనక కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇవి వేగుతూ ఉంటుంది కదండీ! ఈలోపు మనం దోస బ్యాటర్‌లో వాటర్ కలుపుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగాక మనం పేస్ట్ పట్టిన మిశ్రమం ఉంది కదండి, దాన్ని దీంట్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు వేగింది కదండి, దీంట్లోకి మనం ఈ పేస్ట్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేశాక ఇది మగ్గాలండి బాగా, అంటే పచ్చిదనం స్మెల్ పోవాలి. మనం పచ్చి టమాటాలు పచ్చి వేసాం కదండి, కొంచెం అది మగ్గాలి బాగా. మగ్గాక మనం వాటర్ యాడ్ చేసేయాలి. అదిగోండి మగ్గుతుంది, మగ్గిపోయింది. దీంట్లోకి వాటర్ యాడ్ చేసి మరగనివ్వాలన్నమాట. అంటే బాయిల్ అవ్వాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం శనగపిండిలో వాటర్ కలుపుదాం. శనగపిండిని ఎలా కలపాలంటే, శనగపిండిలో లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా కలపాలి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే చట్నీ కూడా అంతా ఉండ చుట్టేస్తుంది, బాగోదు. దీంట్లో కొంచెం వాటర్ పోసి బాగా కలపాలన్నమాట, బాల్స్ లేకుండా, లంప్స్ లేకుండా. పిల్లలు మా చిన్నవాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇంకా అది కామన్ లేండి. ఇప్పుడు వాటర్ మరిగాక దీన్ని అందులో యాడ్ చేయాలి. ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని కొంచెం తిప్పడం అది కష్టంగా ఉంది, బట్ మనం హ్యాండిల్ చేయాలి, తప్పదు. ఆ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం దోశ ప్యాన్ పెట్టుకుని దోశ వేద్దామండి. జస్ట్ ఫస్ట్ దోశకి ఆయిల్ వేసుకుంటే చాలండి, మనకు అసలు రిమైనింగ్ దోశలకు కూడా మనం ఆయిల్ వేయక్కర్లేదు. దోశలు అంటే ఇష్టం లేదని ఎవరికి ఉంటుంది చెప్పండి? మన సౌత్ ఇండియా బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా. అసలు ఎన్ని తిన్నా ఆకలి తీరదండి బాబు అసలు. మా అమ్మగారికి నేను వేసే దోశలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇలా మరుగుతుంది కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆ శనగపిండిని కలిపేయాలి. ఎలా అంటే యాక్చువల్గా ఒక చేత్తో పోస్తూ ఇంకొక హ్యాండ్తో తిప్పుతూ ఉండాలన్నమాట. నాకు ఫోన్ ఉండడం వల్ల కుదరలేదు. యాక్చువల్గా అలా పోస్తూ ఇంకొక హ్యాండ్తో మనం తిప్పాలి. సో అలా కుదరలేదు నాకు, అయినా కూడా బాగానే వచ్చింది, ఎందుకంటే మనం లంప్స్ లేకుండా కలుపుకున్నాం కాబట్టి బాగానే ఉంది. మనకి ఈ కలర్ సరిపోదు, ఇంకొంచెం కలర్ కావాలి అనుకుంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ మన దోశ ఏమైందో చూద్దాము. దోశ ఫ్లిప్ చేస్తుంటే ఇరిగిపోయిందండి, అయ్యా అనిపించింది. ఫస్ట్ దోశ అసలు మన మైండ్ మూడ్ బట్టి దోశలు వస్తాయండి. మన మూడ్ బాగాలేదు అంటే అస్సలు దోశలు రావు, కానీ ఇది ఫ్లిప్ చేస్తుంటే ఇరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇది ఎప్పుడు మనం దింపేసుకోవాలి అంటే, ఇప్పుడు ఆ చట్నీ అనేది అదిగోండి అలా బాయిల్ అవుతూ కుతకుతలాడాలన్నమాట. అంటే ఆ శనగపిండి స్మెల్ అంతా, పచ్చి స్మెల్ అంతా పోవాలి. అలా జస్ట్ చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, అసలు మీరు ట్రై చేయండి.
దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. మనం టమాటా ఒకటి వేస్తాం కదా, ట్యాండీగా. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువైనా పర్లేదు, ఒక పచ్చిమిర్చి ఎక్కువైనా పర్వాలేదు, వేసుకోండి, ఏం కాదు, కారం కారంగా బాగుంటుంది చాలా. మా పిల్లలు కూడా తింటారు అసలు. ఇంకొక దోశ వేద్దాం. ఇంకేంటండి, మీరందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క ప్రతి లైక్ నాకు చాలా బూస్టప్నిస్తుంది. ఉండే అలా మనకి అలా కుతుకుతులాడాలన్నమాట. దీన్నే కృష్ణా జిల్లాలో చింతామణి చట్నీ అంటారు, వెస్ట్ గోదావరిలో బొంబాయి చట్నీ అంటారు. మాది వెస్ట్ గోదావరి అండి, భీమవరం. అయిపోయాక కొత్తిమీరతో మనం గార్నిష్ చేసేసుకోవాలి, అంతే. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసేసుకుని అమ్మమ్మని తినేయడమే. అయిపోయిందండి. మనం ప్లేట్ తీసుకుని సర్వ్ చేసుకుందాం. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దోశ బ్యాటర్ అందరికీ తెలిసిందే కదా, ఒక గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల రైస్. నాకు టైం లేక రిలయన్స్ నుంచి తెచ్చిన దోశ బ్యాటర్ యూజ్ చేశానండి. నిన్న అది తెచ్చారు మా వారు, నానబోయలేదు నేను పప్పు. ఈరోజు మార్నింగ్ ఏం చేద్దాం అనుకుంటే ఇంకా నైట్ అది తెప్పించేసాను. మీకు ఈజీ బ్రేక్ఫాస్ట్లు ఇంకా బాగా చెప్తానండి నేను, చాలా ఫాస్ట్గానే అయిపోతాయి ఇవన్నీను. ఇలా వేడివేడిగా తింటే ఈ వింటర్లో చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, ప్లీజ్ ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.